హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా స్మార్ట్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, నేను డైలీ 1 వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. సో దాని ద్వారా నేను కొత్త కోర్సెస్ని ఇంకా ఎక్కువగా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. సో ఇప్పుడు డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేద్దాం. ఓకే, శాలరీ పర్టికులర్స్ ఫార్మేట్ ఎలా క్రియేట్ చేయాలో మనం ఇప్పుడు నేర్చుకుంటాం. శాలరీ పర్టికులర్స్ ఫార్మేట్ నేర్చుకున్నాక దాంట్లో మనం వీలుకప్ ఫార్ములా, బేసిక్ వీలుకప్ అండ్ డైనమిక్ వీలుకప్ కూడా ఈ శాలరీ పర్టికులర్స్లో మనం నేర్చుకుంటాం. ఓకే, ఎలా శాలరీ పర్టికులర్స్లో నేర్చుకుంటామంటే ఆల్రెడీ మనం ప్రీవియస్గా శాలరీ పర్టికులర్స్ టేబుల్ ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకున్నాము. ఇప్పుడు పేస్లీ ఫార్మేట్ క్రియేట్ చేశాక దాంట్లో వీలుకప్ని బేస్ చేసుకొని శాలరీని ఎలా జనరేట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఉన్న ఫార్మేట్ని ఎలా క్రియేట్ చేయాలో యాస్టీస్ చేసి చూపిస్తాను. పేస్లీ అండ్ ఇక్కడ ప్రియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, అండ్ నేమ్ ఆఫ్ ది ఎంప్లాయ్. నేను స్ట్రైట్గా అలా రాసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఓకే, టైప్ చేసుకుంటూ నేమ్ ఆఫ్ ది ఎంప్లాయ్, బేసిక్ ఎంప్లాయీ కోడ్, డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయి కదా, డేట్ ఆఫ్ బర్త్, ఎంప్లాయీ కోడ్, బేసిక్ శాలరీ, టోటల్ అలవెన్స్. చూడండి నేను ఎలా టైప్ చేసుకుంటూ వెళ్తున్నానో. సో అక్కడ ఉన్న ఫార్మేట్లో అన్నీ చేసుకుంటూ వెళ్ళాలంటే మన టైం వేస్ట్ అయిపోతుంది. సో ఫార్మేట్ ఆటోమేటిక్గా అప్లై అయింది. అలానే అమౌంట్ ఎక్కడుంది, అమౌంట్ అప్పుడే వేయట్లేదు నేను. హౌస్ రెంట్ అలవెన్స్ ఇస్తాను, హెచ్ఆర్ఏ 5%, అలానే డిఏ 6%, ఎంఏ, మనం ట్రావెలింగ్ అలవెన్స్ అన్నాం కదా, సో ట్రావెలింగ్ అలవెన్స్ అని ఇచ్చేద్దాం. ట్రావెలింగ్ అలవెన్స్ 6%, అలానే మెడికల్ అలవెన్స్ ఇద్దాం. సో మెడికల్ అలవెన్స్ కూడా ఒక 3%. శాలరీ పర్టికులర్స్ టేబుల్లో ఇదంతా లేదు. ఒకసారి శాలరీ పర్టికులర్స్ టేబుల్గానే చూస్తే సో దాంట్లో ఒక అలవెన్సెస్ ఈ 3 ఉన్నాయి. సో అలాంటప్పుడు నేను కూడా ఇక్కడ 3నే క్రియేట్ చేస్తాను. అలానే టోటల్ ఎర్నింగ్స్, గ్రాస్ శాలరీ. సో గ్రాస్ శాలరీ అయిపోయింది. ఇప్పుడు మనం టోటల్ అలవెన్స్ క్రియేట్ చేసాం కదా, అక్కడే ఆపోజిట్లో అమౌంట్ కూడా టైప్ చేసేస్తాను. అమౌంట్ అండ్ టోటల్ డిడక్షన్స్ కూడా క్రియేట్ చేస్తాను. అండ్ దానికి కూడా అమౌంట్ అనేది అప్లై చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు అమౌంట్ కింద మళ్ళీ పిఎఫ్ అని కూడా ఇచ్చేద్దాం. పిఎఫ్ 12%, ఈఎస్ఐ 5% or 6%, మనం ఏదో ఒకటి వెతికిద్దాం. సో ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ 6%, టోటల్ డిడక్షన్స్, నెట్ శాలరీ. ఓకే, ఇలా ఇచ్చాను. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తా అంటే నెట్ శాలరీ కూడా ఇచ్చాము. నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్-A చేస్తాను. చేసుకున్నాక ఆల్ బోర్డర్ అప్లై చేద్దాం. ఫస్ట్ ఒకటి అయిపోయింది. అండ్ అలైన్మెంట్ కూడా సెంటర్ అలైన్మెంట్లో పెడదాం. సో సెంటర్ అలైన్మెంట్ కూడా అయింది. ఇక్కడ నాకు అడ్జస్ట్ అవ్వలేదు కదా, సో ఆటో ఫిట్ కాలం విడ్త్ కూడా అప్లై చేశాను. ఓకేనా, ఇండివిజువల్గా అప్లై అయింది. సో ఇప్పుడు ఈ శాలరీ పర్టికులర్స్ ఈ 2 కలిపి సెంటర్లో వచ్చాయి. మెర్జ్ అక్రాస్ చేద్దాం. చూడండి, కొత్త ఆప్షన్ చెప్తున్నాను, మెర్జ్ అక్రాస్. సో ఇవి కూడా అంతే, మెర్జ్ అక్రాస్ అనేది యూజ్ చేయొచ్చు. మెర్జ్ అంటే ఏంటి, ఒక సెల్గా కంబైండ్ అవుతుంది. బట్ ఒకేసారి మల్టిపుల్ అంటే ఏమవుతుంది, అంతా కలిపి ఒకలా మర్జ్ అయిపోతుంది, ఒక సెల్గా ఫామ్ అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మనం చేసేది ఏంటి, మెర్జ్ అక్రాస్ చేసుకున్నాక బార్డర్స్ అప్లై చేస్తే ఇలా వస్తుంది. సో ఈజీ అయింది కదా. సో దీనికి కూడా మనం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. బోల్డ్ అప్లై చేసి ఇంక్రీజ్ ఫాంట్ సైజ్. ఇది ఎలానో ఆటోమేటిక్గా అప్లై అయింది. ఇది కూడా బోల్డ్ అప్లై చేసేద్దాం. సో ఇప్పుడు ఇది అనమాట పేజ్లో. దీనికి కావాలంటే మనం కలర్స్ అన్నీ అప్లై చేసుకోవచ్చు. సో నేను కలర్ ఫార్మేటింగ్ అవేమీ అప్లై చేయట్లేదు, బట్ బేసిక్ వీలుకప్ అనేది వేద్దాం. బేసిక్ వీలుకప్ ఎందులో వేద్దామంటే శాలరీ పర్టికులర్స్లో వచ్చి. సో వీలుకప్ ఎందుకు వేస్తానంటే నాకు ప్రతిసారి ఈ పే స్లిప్ జనరేట్ చేయాల్సి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 10 మెంబర్స్ ఉన్నారు. ఈ 10 మెంబర్స్లోని ఒక పర్టికులర్
ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కలిపి ఇక్కడ వచ్చేయాలి. ఎంప్లాయీ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఎంప్లాయీ కోడ్, బేసిక్ శాలరీ ఎంత ఉంది అండ్ అలవెన్సెస్ ఏంటి, టోటల్ ఎర్నింగ్స్ ఎంత, గ్రాస్ శాలరీ ఎంత, పిఎఫ్ ఎంత, ఒక పే స్లిప్ అనేది జనరేట్ అయ్యి కావాలి. సో ఇలా కావాల్సినప్పుడు మనం వీలుకప్, ఎందుకంటే ప్రతిసారి చేంజ్ చేయలేం కదా అందరివిను, అలా చేంజ్ చేయకుండా, నేమ్స్ చేంజ్ చేయకుండా ఇక్కడ మనం వీలుకప్ అనేది అప్లై చేద్దాం. బిఫోర్ దట్ నేను ఇక్కడ బేసిక్ వీలుకప్ వేస్తున్నాను. సో బేసిక్ వీలుకప్లో ఏం చేస్తున్నానంటే నేను దీన్ని జూమ్ చేస్తున్నాను స్క్రీన్ని. ఇక్కడ జూమ్ ప్యానల్ ఉంది. సో ఇక్కడికి వచ్చేసాక బేసిక్ వీలుకప్ కోసం నేను జస్ట్ బేసిక్ వీలుకప్ అని చెప్పి ఒక సైడ్ హెడింగ్ పెడుతున్నాను. మనం ఇక్కడే అప్లై చేస్తామని తెలియాలి. వి అంటే వర్టికల్, ఓకేనా. సో వి మీన్స్ వర్టికల్ అని అర్థం. వర్టికల్గా మనం రిఫరెన్స్ తీసుకొని హారిజెంటల్గా ఉన్న వాటిని ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఆల్ బోర్డర్స్ అప్లై చేశాను, ఎందుకంటే మనం ఇక్కడే అప్లై చేసినట్టు తెలియడం కోసం. ఇక్కడ నేను ఫస్ట్ లుక్అప్ వాల్యూ అంటారు. ఈ సెల్లో మనం ఏదైతే ఇస్తామో, సారీ లుక్అప్ వాల్యూ కాదు, ఈ సెల్ అయితే ఏదైతే ఉందో సో దాన్ని లుక్అప్ వాల్యూ అంటారు. ఇంకొక సెల్ అడిషనల్గా యాడ్ చేయాలి, అందుకనే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. సో ఇక్కడ ఏంటంటే లుక్అప్ వాల్యూ ఈ సెల్లో ఏది వస్తుందో అది లుక్అప్ వాల్యూ అవుతుంది. అలానే నెక్స్ట్ సెల్లో ఏదైతే వస్తుందో అది ఎంప్లాయీ కోడ్ రావాలి, ఓకేనా. సో ఎంప్లాయీ కోడ్ రావాలి. అలానే నెక్స్ట్ సెల్లో ఎంప్లాయీది డేట్ ఆఫ్ బర్త్ రావాలి, డేట్ ఆఫ్ బర్త్, ఓకేనా. ఆ నెక్స్ట్ సెల్లో ఏం రావాలి, ఎంప్లాయీది బేసిక్ శాలరీ రావాలి, ఓకే, బేసిక్ శాలరీ రావాలి. సో ఇలా మనం రావాలి అని చెప్పాం కదా, ఫార్ములా అప్లై చేద్దాం. లుక్అప్ వాల్యూస్ వెళ్ళి ఎప్పుడు ఎంప్టీగా ఉండాలి. ఎంప్లాయీ కోడ్, డేట్ ఆఫ్ బర్త్, బేసిక్ శాలరీ మీదే మనం ఫార్ములా అప్లై చేస్తాం. సో ఇప్పుడు ఒకసారి నేను అప్లై చేసి చూపిస్తున్నాను. ఈక్వల్ వి లుక్అప్, సింటెక్స్ బాగా అబ్జర్వ్ చేయండి. లుక్అప్ వాల్యూ అంటే ఏమన్నాం, ఈ సెల్ కదా, ఈ సెల్ సెలెక్ట్ చేసుకోవాలి. కామా పెట్టాక టేబుల్ ఎరే, అసలు డేటా ఎందులో ఉంది, ఇక్కడ నుంచి ఉంది, ఓకేనా. సీరియల్ నెంబర్ వదిలేయండి, ఎందుకంటే మనం నేమ్ నుంచే ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి. ఇక్కడ B3O13 ఉంది కదా, దీన్ని అబ్సల్యూట్ రిఫరెన్స్లోకి మార్చాలంటే డేటాను ఫ్రీజ్ చేయాలి. సో B3 కాస్త $B $3గా చేంజ్ అయింది, ఓకే. కామా అప్లై చేశాను. కాలమ్ ఇండెక్స్ నెంబర్ అంటే నాకు ఏం కావాలి, ఎంప్లాయీ కోడ్ సెలెక్టెడ్ టేబుల్ ఎన్నో దాంట్లో ఉంది, సెకండ్ దాంట్లో ఉంది. అదేంటి సెకండ్ అంటే నేను నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ నుంచి సెలెక్ట్ చేశాను, అందుకే ఎంప్లాయీ కోడ్ సెకండ్ దాంట్లో ఉంది. నెంబర్ 2 ఇచ్చి కామా ఇచ్చి 0 ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేశాను. నాట్ అప్లికేబుల్, ఫార్ములా అప్లై అవ్వలేదని కాదు, అప్లై అయింది, బట్ ఈ ఎంటీ సెల్ ఉంది కదా. సో ఇక్కడ నేను ఎవరిని ఫైండ్ అవుట్ చేయాలి, సాహిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సాహిల్ అని టైప్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా సాహిల్ ఎంప్లాయీ కోడ్ వచ్చేసింది. ఫార్ములా అర్థమైంది కదా. మళ్ళీ దీంట్లో కూడా అప్లై చేస్తున్నాను. ఈక్వల్ వి లుక్అప్ వాల్యూ, ఈ సెల్ సెలెక్ట్ చేసుకుంటాము, కామా టేబుల్ అరే అనేది నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ నుంచి సెలెక్ట్ చేస్తాము అండ్ దాన్ని ఫ్రీజ్ చేస్తాము. కామా పెట్టేసి కాలమ్ ఇండెక్స్ నెంబర్, ఈసారి మనకి డేట్ ఆఫ్ బర్త్ కావాలి, థర్డ్ దాంట్లో ఉంది, కామా పెట్టి 0 పెట్టి బ్రాకెట్ క్లోజ్ చేస్తే ఎంటర్ చేస్తే డేట్ ఆఫ్ బర్త్. ఏంటి ఇలా వచ్చింది, ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఇలా డేట్ ఆఫ్ బర్త్ కన్వర్ట్ అయినప్పుడు అది నార్మల్ జనరల్ ఫార్మేట్లోకి మారిపోయింది, షార్ట్ డేట్లోకి మార్చండి అని చెప్పాను. షార్ట్ డేట్ క్లిక్ చేస్తే వస్తుంది. అండ్ బేసిక్ శాలరీ కూడా వేసేద్దాం. ఈక్వల్ వి లుక్అప్ అండ్ లుక్అప్ వాల్యూ చూద్దాం. లుక్అప్ వాల్యూ సాహిల్, అండ్ సాహిల్ అని కాదు, ఆ ఎంటీ సెల్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను టేబుల్ ఎరే సెలెక్ట్ చేసుకొని F4 ప్రెస్ చేశాను, కామా చేసి కాలమ్ ఇండెక్స్ నెంబర్ వచ్చేసరికి 4th దాంట్లో ఉంది శాలరీ అండ్ కామా 0 ఏంటంటే అప్రాక్సిమేట్ వాల్యూ రావడం కోసం 0 ఇండికేట్ చేస్తాం అనమాట. సో ఇలా వచ్చింది. ఇప్పుడు నేను సాహిల్ని చేంజ్ చేస్తే ఈ డేటా కూడా చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సాహిల్కి బదులు నేను విజయ్ అని అప్లై చేశాను. సో విజయ్ అనగానే విజయ్ ఎంప్లాయీ 10గా మారాడు అండ్ శాలరీ కూడా చేంజ్ అయింది. సో అర్థమైంది కదా. సో ఇదేంటి అంటే బేసిక్ వీలుకప్. ఈ వీలుకప్ని బేస్ చేసుకొని ఈ పే స్లిప్ని జనరేట్ చేద్దాం. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ దగ్గరకు వచ్చి ఈక్వల్ వీలుకప్ అని సెలెక్ట్ చేసుకున్నాక, అంటే ఇది నేను ఏం చేస్తున్నాను, సేమ్ షీట్లో చేయట్లేదు, ఇంకొక షీట్లో చేస్తున్నాను, ఓకేనా. వేరొక షీట్లో, అది ఏ షీటు, శాలరీ పర్టికులర్స్, ఓకే. లుక్అప్ వాల్యూ ఎందులో ఉంది, శాలరీ పర్టికులర్స్లో ఇది లుక్అప్ వాల్యూ, ఓకేనా. చూడండి ఇక్కడ మీరు ఫార్ములా బార్లో చూస్తే శాలరీ పర్టికులర్స్లో H17 అంటే
లుకప్ వాల్యూ ఉన్న సెల్ అనమాట. కామా పెట్టాక టేబుల్ ఎరే ఏది, పొరపాటున మీరు ఈ టేబుల్ మాత్రం సెలెక్ట్ చేయకండి. ఎందుకంటే మనం దీన్ని బేస్ చేసుకొని ఈ చిన్న టేబుల్ ప్రిపేర్ చేసాము. ఇప్పుడు ఆ శాలరీ పే స్లిప్కి ఈ చిన్న టేబుల్నే తీసుకోవాలి. సో ఈ 4 సెల్స్ ఉన్న టేబుల్ని సెలెక్ట్ చేశాను అండ్ ఫ్రీజ్ చేశాను F4 కామా పెట్టి ఎన్నో దాంట్లో ఉంది నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ, సెలెక్టెడ్ టేబుల్లో 1 ఏంటి అంటే విజయ్ ఎన్నో దాంట్లో ఉంది 1లో ఉంది. సో 1 పెట్టి కామా పెట్టి 0 చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే విజయ్ ఇక్కడికి వచ్చేసారు అనమాట. సో అలైన్మెంట్ మనం సెంటర్లోకి మార్చలేదు కదా, అందుకని అలా వచ్చింది. అలానే ప్రతిసారి మనం ఫార్ములా డ్రాగ్ చేస్తున్నాం కదా, ఇక్కడ డ్రాగ్ చేయడానికి అవ్వదా అంటే అవుతుంది, బట్ చిన్న చేంజెస్ చేయాలి. నేను డ్రాగ్ చేస్తే నాట్ అప్లికేబుల్ అని వస్తుంది. ఎందుకు వచ్చింది, ఇక్కడ ఫార్ములా వర్లో చూడండి H17 అని ఉంది, ఇక్కడే ఉంది H18 అని ఉంది. అంటే ఫార్ములా ప్లేస్ చేంజ్ అయింది కదా, అంటే ఏం చేంజ్ చేయకుండా ఉండాలి, 17ని చేంజ్ అవ్వకుండా ఉండాలంటే 17కి ముందు మనం ఒక డాలర్ని పెట్టాలి. సో డాలర్ని పెట్టి ఎంటర్ చేశాను. సో స్టిల్ వస్తుందా అంటే కాపీ అయిపోతుంది. చూడండి డ్రాగ్ చేశాను విజయ్ అని వచ్చింది. ఎందుకంటే మనం కాలమ్ ఇండెక్స్ నెంబర్ 1 అన్నాము, అలానే డేట్ ఆఫ్ బర్త్ ఎందులో ఉంది 3లో ఉంది. 3లో ఉందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. శాలరీ పర్టికులర్స్లో ఇక్కడ 3లో ఉంది. ఓకేనా. సో ఇక్కడ కూడా డేట్ ఫార్మేట్ చేంజ్ అయింది కాబట్టి జనరల్లో నుంచి షార్ట్ డేట్లోకి వచ్చాం. సో ఇప్పుడు ఇక్కడ కూడా చేంజ్ చేయాలంటే నేను 1 తీసేసి 2 పెడతాను. ఎంప్లాయీ కోడ్ 2లో ఉంది, అలానే శాలరీ వచ్చేసరికి 4లో ఉంది. సో అర్థమైంది కదా, ఇలా చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈక్వల్ బేసిక్ శాలరీ ఇంటూ 5%. సో లింక్ పెడుతున్నాను అనమాట, ఆ సెల్లోనే ఈ సెల్కి లింక్ పెడుతున్నాను. అలానే ఈక్వల్ బేసిక్ శాలరీ ఇంటూ 6%, అలానే ఈక్వల్ మళ్ళీ దీనికి డ్రాగ్ చేయడం అవుతుందా అంటే పర్సంటేజ్ మారుతుంది కదా, సో అందుకని డ్రాగ్ చేయట్లేదు నేను పర్సంటేజ్. అండ్ ఇప్పుడు టోటల్ ఎర్నింగ్స్ అయితే సమ్ చేసేద్దాం. సమ్ చేసేసి ఎంటర్ చేశాను. ఓకేనా. సో సమ్ చేసేసాను. ఇప్పుడు గ్రాస్ శాలరీ చూద్దాం. గ్రాస్ శాలరీ ఎలా వస్తుంది, బేసిక్ శాలరీ ప్లస్ ఈక్వల్ బేసిక్ శాలరీ ప్లస్ టోటల్ ఎర్నింగ్స్ కదా, సో గ్రాస్. ఇప్పుడు మనం డిడక్షన్స్ ఎలా ఇస్తాం, గ్రాస్ శాలరీ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఈక్వల్ గ్రాస్ శాలరీ ఇంటూ 12%. ఓకే, ఈక్వల్ గ్రాస్ శాలరీ ఇంటూ 5%, ఈక్వల్ గ్రాస్ శాలరీ ఇంటూ 6%. సో ఇలా అప్లై చేస్తాం. సో అప్లై చేశాక సమ్ చేస్తాం, ఈక్వల్ సమ్ పెట్టేసి ఎంటర్ చేస్తాం. సో వాల్యూ వచ్చింది. ఇప్పుడు నెట్ శాలరీ ఎలా వస్తుంది, ఈక్వల్ గ్రాస్ శాలరీ మైనస్ డిడక్షన్స్, అంతే సింపుల్. సో ఇవి మనకి తెలియాలంటే కొంచెం వీటికి కూడా కలర్ ఫార్మాటింగ్ అప్లై చేద్దాం. సో అప్లై చేయడం కోసం సేమ్ కలర్ దొరకలేదు అనుకోండి, సెలెక్ట్ చేస్తారు, ఫార్మాట్ పెయింటర్ యూజ్ చేస్తారు, క్లిక్, సింపుల్ అనమాట. సో మళ్ళీ అగైన్ నేను ఫార్మాట్ పెయింటర్ యూజ్ చేసి ఇది సెలెక్ట్ చేశాను. అలానే ఇది కొంచెం కలర్, ఇవి కూడా చేంజ్ చేద్దాం, వీటికి కూడా కలర్ వేరేది అప్లై చేస్తున్నాను. సో లైట్ కలర్ ఏదైనా అప్లై చేద్దాం, లైట్, క్లియర్. సో ఇలా మనం ఏదైతే అప్లై చేయాలనుకుంటున్నామో ఫార్మేట్స్ని, ఆ ఫార్మేట్స్ని కూడా ఫార్మాట్ పెయింటర్తోనే అప్లై చేసుకోవచ్చు. ఓకే, క్లియర్ కదా. సో ఇది బేసిక్ వీలుకప్ అండ్ డైనమిక్ వీలుకప్ అండ్ ఒక పేస్లిప్ ఫార్మేట్ కూడా ఎలా చేయాలనేది మనం నేర్చుకున్నాం. ఓకే, క్లియర్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అది వస్తుంది. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.